నిజం ఏంటంటే నాది సినిమా ఇండస్ట్రీ. నేను సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కును. సినిమా ఇండస్ట్రీకి మేము 2 కళ్ళ లాంటి వాళ్ళము. మాలాంటోళ్ళని ఎదిరించేవాడు లేడు. సినిమా ఇండస్ట్రీలో టికెట్ల కోసం మేము శాసిస్తాము. సినిమా ఇండస్ట్రీలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికే మేము అధికారంలోకి వస్తాము, అధికారాన్ని కూలుస్తాము అని మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీని తమ అడ్డాగా మలుచుకొని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రావెల్ చేస్తుంటే, ఒక ఫ్యామిలీ నుంచి వరుస పట్టించి ఒక 10-15 మంది హీరోలు మన మీద దాడి చేశారు. మా సినిమాలు చూస్తారా చూడరా అని జనాలను బెదిరించటం, బెదిరించి టికెట్ రేట్లు పెంచుకోవటం, పెంచుకున్న టికెట్ రేట్ల ద్వారా సినిమాలో లాభాలు పడాలనుకోవటం. అసలు వీళ్ళు మనుషులా అన్నది నా ప్రశ్న అండి. నువ్వు కంటెంట్ ఉండి, కథ ఉండి, భావోద్వేగాలుండి, వాల్యూ ఉండి, అసెట్ ఉండి సినిమాకు రమ్మని చెప్తే మేము వెళ్ళి చూస్తే మా మనసులు సంతోషపడితే మేము ఆ సినిమా చూస్తాం. ఆ సినిమాలో మ్యాటర్ లేకుండా, ఆ సినిమాలో ఏదీ లేకుండా నీకు నచ్చిన సినిమా తీసి, నీ రాజకీయానికి ఉపయోగపడే సినిమా తీసుకొని, నీ వాళ్ళని సంతృప్తిపరిచే సినిమాలు తీసుకుని, నీ కులస్తులను, నీ అభిమానులను సంతృప్తిపరిచేలా ఒక సినిమా తీసి జనం మీదకి వదిలి నేను రేట్లు పెంచుతాను, మీరు వచ్చి చూడాలి, చూడకపోతే ప్రతిపక్ష ప్రభుత్వం దాడి చేసింది లేదా అధికార పక్షం ప్రభుత్వం దాడి చేసింది అనుకుంటూ ప్రభుత్వాలపై నిందలేసి సినిమా ఫ్లాప్ అయితే రాజకీయంగా లాభపడాలని చూస్తారు, సినిమా హిట్ అయితే ఆర్థికంగా లాభపడాలని చూస్తారు. ఒకడేమో ఆర్థిక బలంతో, ఒకడేమో అధికార బలంతో అత్యంత చెత్త కంటెంట్ మీరు జనం మీదకి వదిలి దాన్ని చూడకపోతే జనం చెడ్డవాళ్ళు.